తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నగరి నియోజకవర్గం, నగరి పట్టణం, నగరి ఆది ఆంధ్రవాడ మరియు గుండ్రాజుకుప్పం ఆది ఆంధ్రవాడ యువత తరపున విన్నపం. సార్, నగరికి ఇప్పటి వరకు 15 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 16వ ఎన్నిక జరగబోతోంది. నగిరి పట్టణం ఏ రకంగా అభివృద్ధి చెందిందో నగిరి వాసులకు అందరికీ తెలుసు. నగరిలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. నగరి పట్టణమే అభివృద్ధి కానప్పుడు నగరి పట్టణంలో ఒక భాగమైన నగరి ఆది ఆంధ్రవాడ, గుండ్రాజుకుప్పం ఆది ఆంధ్రవాడ ఏ రీతిగా అభివృద్ధి చెంది ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ ఉన్న దాదాపు 50 మంది పిల్లలు నగరి ఆది ఆంధ్రవాడ మరియు గుండ్రాజుకుప్పం ఆది ఆంధ్రవాడకు చెందిన పిల్లలు. ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారో మీకు బాగా తెలుసు. ఎవరైతే డబ్బు ఇస్తారో, ఎవరైతే మద్యం ఇస్తారో, ఎవరైతే ఇతరత్ర చెడు తాకీదులు ఇస్తారో వాళ్ళ వెనుక యువత వెళ్తోంది. కానీ ఇక్కడ ఉన్న ఈ యువత చాలా మంచి ఆలోచన ఉన్నవారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నగిరి అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అన్న నిర్ణయంతో ఉన్నవారు. వీళ్ళందరూ ఒక రకంగా నాకు మేనల్లులతో సమానం సార్. నేను నా అల్లుళ్ళుగానే చూస్తాను, వాళ్ళు నన్ను మేనమామగానే చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరుద్దాం, చంద్రబాబు నాయుడిని గెలిపిద్దాం, ముఖ్యమంత్రిని చేద్దాం. ఆయన ద్వారా మన గ్రామాన్ని మనము అభివృద్ధి చెందుతామని చాలా రోజులుగా నేను చెప్తున్న మాటను నమ్మి వాళ్ళు ఓటుకు నోటు ఎదురు చూడకుండా, ఓటుకు మద్యం ఎదురు చూడకుండా, ఇతరత్ర ఎలాంటి బహుమతులు ఎదురు చూడకుండా, ఎవరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మా చంద్రన్నను గెలిపిస్తాం, చంద్రన్నను ముఖ్యమంత్రి చేస్తామనే నిర్ణయంతో, నా మాట మీద నమ్మకంతో, లతా మాట మీద నమ్మకంతో, అతి ముఖ్యంగా మీ మీద నమ్మకంతో ముందుకొచ్చారు సార్. నగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి, ఎంపీగా పోటీ చేసే వ్యక్తిని వాళ్ళు ఏ రకంగానూ కలవలేదు సార్. కలిసే ఆలోచనలు కూడా వాళ్ళు లేరు. మిమ్మల్ని నమ్మారు, నన్ను నమ్మారు, లతాన్ని నమ్మారు, మిమ్మల్ని నమ్మారు. కనుక జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుపైన ఓటు వేస్తారు. గెలిచే ఎమ్మెల్యే పైన, గెలవనున్న ఎంపీ పైన వాళ్ళు ఎటువంటి నమ్మకం పెట్టుకోలేదు. ఎన్నికలు అయిన తర్వాత నేను ఈ యూత్ పిల్లలందరూ మిమ్మల్ని కలుస్తాం సార్. 2019 ఎన్నికల తర్వాత తిరుపతిలో మిమ్మల్ని కలిసినప్పుడు నేను మిమ్మల్ని కోరాను, నన్ను నమ్మి నా వెంట నడిచి, మిమ్మల్ని నమ్మి మీ వెంట నడిచే యూత్ పిల్లలకి అది కక్కస్సు కడిగే ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి సార్ అని అంటే మీరు సరే చలపతి తప్పకుండా నేను అని చెప్పిన మాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు నా వెనక ఉండి మిమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రేపు ముఖ్యమంత్రి అయితే వాళ్లకు మంచి చేస్తారు, వాళ్ళ ఊరికి మంచి చేస్తారనే నమ్మకంతో ఓటేసే ఈ పిల్లల నమ్మకాన్ని మీరు నిలపాలి సార్. నేను ఎలక్షన్ అయిన పిల్లలందరినీ తీసుకొస్తాను, మిమ్మల్ని కలుస్తాను. నా కోరిక ఏంటంటే నగిరి ఎమ్మెల్యేని కలవండి, ఎంపీని కలవండి అని చెప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నమ్మిన వ్యక్తులైన ఈ యూత్ పిల్లలకి మీరు మంచి చేయాలి, వాళ్ళ ఊరు అభివృద్ధికి మీరు సహకరించాలి. అత్యంత ముఖ్యంగా వాళ్ళ చదువును బట్టి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి మా దేవుడు చంద్రన్న, మా జీవితాల్లో వెలుగును నింపిన దేవుడు చంద్రన్న అని వాళ్ళు పూర్తిగా వాళ్ళు చనిపోయే వరకు మిమ్మల్ని కొల్చే విధంగా మీరు వాళ్ళ మనసులో దేవుళ్ళ నిలిచిపోవాలని ఈ సందర్భంగా మీకు కోరి వాళ్ళందరి సమక్షంలో మీకు ఈ వినతిని సమర్పిస్తున్నాను సార్. ఎలక్షన్స్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం సార్. యూత్ తరపున నగిరి ఆది ఆంధ్రవాడ యువత తరపున, నగిరి గుండ్రాజుకుప్పం యువత తరపున
నగరి 1వ వార్డు మరియు 3వ వార్డు యూత్ తరపున నేను మీకు చేస్తున్న విన్నపం సార్, దయచేసి ఈ వినతిని మన్నించి వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ ఊర్లని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయగలరో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మాకందరికీ నచ్చిన నాయకుడు చంద్రన్న అని నేను చెప్పిన మాట మీరు అక్షర సత్యం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. హానరబుల్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ మిస్టర్ లోకేష్, we are from Nagari. This youth entire to Nagari, Adi Andravada and Gundrajkuppam Adi Andravada. All youth people trust Mr. Chandrababu Naidu Garu and you a lot. They are going to vote for cycle and they decided to make our Chandrababu Naidu as Chief Minister of Andhra Pradesh. These people are not worried about the money and the liquor what the people given at the time of elections. They don't accept anything. They expect only the goodness of Sri Nara Chandrababu Naidu Garu and you. My humble appeal and request to you is, these people, the youth people are expecting government jobs as per their education qualification and the development of their villages. As General Secretary of Telugudesam Party, you please have a look on this. I trust and we trust Nara Chandrababu Naidu Garu going to be said okay to our request and appeal. Hope you too all are going to vote for Telugudesam and all are going to vote for cycle symbol. Hope you are lovely and great support. Thank you.